నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం బచ్చుపేటలో వేంచేసిన శ్రీ భూపరివార సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవము వైభవోపేతముగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, కుంభ దేవారాధన, హోమ బలిహరణాధికములు, మధ్యాహ్నం 12 గంటలకు అన్న సమారాధన నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ద్విగుగారణ, హోమ బలిహరణములు, గరుడ వాహనంపై శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి నగరోత్సవము, రాత్రి 8 గంటలకు లోక కళ్యాణార్థమై వివిధ సుగంధ పరిమళ ద్రవ్యములతో మహాశాంతి హోమము జరిగింది. బాల నాగమ్మ నాటకం నుండి ఫకీర్ సీస్ ప్రదర్శించారు. విజయవాడలో దేశోద్ధారక, విశ్వదాత, కళాప్రపూర్ణ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వర్ధంతి కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, కాశీనాథుని సుధాకర్, కాశీనాథుని బాపేశ్వర శర్మ, సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు పంతులు విగ్రహానికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమా మహేశ్వరరావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మజ్జిగ పంపిణీ చేశారు. ఎట్టకేలకు ఒరిస్సా నుంచి మచిలీపట్నం వస్తున్న లక్షల విలువగల గంజాయిని శుక్రవారం చిలకలపూడి పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. ఒరిస్సా నుంచి మచిలీపట్నంకు వస్తున్న గంజాయి వ్యాన్ను చిలకలపూడి సిఐ నబీ ఎనకుదురు పోలీసులు గుర్తించారు. ఇటీవల 3 స్తంభాల సెంటర్లో గట్టి నిఘా ఉంచారు. వ్యాన్లోని గంజాయి వాసనను పసిగట్టి వెంటనే సీజ్ చేశారు. దీనిపై డీఎస్పీ రాజా ఆరా తీశారు. నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా కాలంగా మచిలీపట్నం వైఎస్ఆర్ నగర్, ఎన్టీఆర్ నగర్, పోతేపల్లి తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. కార్మికులతో పాటు విద్యార్థులు కూడా గంజాయికి అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, సివిల్ పోలీసులతో జరిగిన సమావేశంలో కృష్ణా జిల్లాను గంజాయి రహిత జిల్లాగా చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు సివిల్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. దీంతో 3 స్తంభాల సెంటర్లో లక్షల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను శనివారం చెబుతామని డీఎస్సీ రాజా ఈ సందర్భంగా తెలిపారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లు, గ్రామాల్లో తెలుగుదేశం సభ్యత్వ కార్డులను టీడీపీ నాయకులు పంపిణీ చేస్తున్నారు. బందరు మండలం పెదపట్నం, కానూరు గ్రామాల్లో శుక్రవారం జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జి లంకే శేషగిరి, మీనవల్లి నాగేశ్వరరావు, గడిదేసి రవి, దాసి విజయకుమార్, చేబోయిన సత్యనారాయణ, పీతారాము, ఏడుకొండలు, మోపిదేవి కృష్ణ, కాకర్ల కాంతారావు, మరియన్న, కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెరిగిన వంట గ్యాస్ ధరలు పేదల పాలిట భారంగా మారాయని, కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని మహిళలు సైతం ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. జలాల్పేటలో శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహిళలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. సిపిఎం నాయకురాలు తమ్ము చాందిని దుర్గ తదితరులు ఈ ధర్నాకు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు బి సుబ్రహ్మణ్యం, చిరువోలు జయరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలని ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మచిలీపట్నం వలందపాలెంలో శుక్రవారం జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డికే బాలాజీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జ్యోతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపే జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.
అణగారిన వర్గాల వారు అభివృద్ధి చెందేందుకు విద్య ఒక్కటే శరణ్యమని పూలే చాటి చెప్పారన్నారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో పాటు సమాన హక్కులు పొందగలుగుతారని సావిత్రీబాయి పూలే భావించి మహిళలను విద్యావంతులను చేయడంపై దృష్టి సారించారన్నారు. జిల్లా కలెక్టరు డికే బాలాజీ మాట్లాడుతూ కుల వివక్ష, అంటరానితనం వంటి దురాచారాలపై పూలే ఉద్యమించారన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించాలని పూలే ఎలుగెత్తిచాటారన్నారు. పిజి విద్యార్థులు లిఖిత, జస్వంత్లు పూలే జీవిత విశేషాలపై మాట్లాడారు. బీసీ, కాపు కార్పొరేషన్ల ఆధ్వర్యంలో 400 మంది లబ్ధిదారులకు 8 కోట్ల వ్యయంతో యూనిట్లకు రుణాలను కొనకళ్ళ బాలాజీలు అందజేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో 8 లక్షలు జనరిక్ షాపులకు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సునీల్, డిఆర్ఓ చంద్రశేఖర్, బీసీ సంక్షేమ శాఖాధికారి జి రమేష్, గిరిజన సంక్షేమ శాఖాధికారి ముదిగొండ పనిధూర్జటి, బీసీ కార్పొరేషన్ ఈడీ శంకర్రావు, ఆర్డీఓ స్వాతి, జెడ్సీ డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వలందపాలెంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి టీడీపీ సీనియర్ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, బీసీ సెల్ నాయకులు గోకుల శివ, రాయపూడి చిన్ని తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం టీడీపీ అధ్యక్షుడు ఎండి ఇలియాస్ పాషా, అక్కుమహంతి రాజా, గుమ్మడి విద్యాసాగర్, రత్నారావు, చిన్నం సురేష్, రాజులపాటి నాగబాబు, రత్నారావు, కాసాని భాగ్యారావు, బాలాజీ సింగ్, బొడ్డు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి సంఘ నాయకులు జి కిషోర్ కుమార్, సుధాకర్, వాసు, రాజశేఖర్, శ్రీనివాస్, స్వామినాథ్, బండి శ్రీనివాస్, వేము కోటేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలను వివరించారు. కాగా మచిలీపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పలు విద్యా సంస్థల్లో శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీఆర్ గంగాధరరావు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్సీ వివి నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా కృష్ణా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి, జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఉపకులపతి కె రాంజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ బాపిరాజు, ఇతర అధికారులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్టీసీ కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి వాణిశ్రీ, డిఎం పెద్దిరాజు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాల నాయకులు కృష్ణ, వివిరావు, ఎన్ఎంయు జిల్లా చైర్మన్ నాంచారయ్య, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సెక్రటరీ వైవీరావు, సివికే రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 41 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి కె రాంజీ, శ్రావణి, సుందరకృష్ణ, రాంబాబు, దిలీప్, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి ఉపాలయంలో శుక్రవారం అయ్యప్ప స్వామి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 21 రకాల ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మామిడి శ్రీరామచంద్రమూర్తి, సావిత్రి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లూరి చిన్నా పర్యవేక్షణలో నేత్రపర్వంగా జరిగిన ఈ కార్యక్రమంలో కొల్లిపర నరసింహారావు, బూరగడ్డ భాస్కరరావు, కొమ్మూరి విజయదుర్గ, పొన్నూరు అపర్ణ, పొట్లూరి లక్ష్మి, మామిడి రేణుక తదితరులు పాల్గొన్నారు. గూడూరు పాల ఉత్పత్తిదారుల సంఘం వద్ద శుక్రవారం కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులకు బోనస్ అందజేశారు. గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం మార్చి 31 వరకు 29 మంది రైతులకు సంఘ అధ్యక్షుడు గొరిపర్తి కృష్ణమూర్తి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కె రమేష్ బాబు, సూపర్వైజర్ పోతన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సోదరులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం గూడూరు చేరుకుంది.
గురువారం విజయవాడ ఆటోనగర్ బస్ టెర్మినల్ సమీపంలోని సిద్దిఖియా షాదీఖానా నుంచి స్టేట్ బీసీ సెల్ మైనారిటీ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్ పాషా ఆధ్వర్యంలో మచిలీపట్నం వరకు మహాపాదయాత్రకు ముస్లిం సోదరులు శ్రీకారం చుట్టారు. తొలి రోజు ఉయ్యూరు వరకు సాగిన పాదయాత్ర రెండవ రోజు శుక్రవారం పామర్రు, నిడుమోలు గ్రామాల మీదుగా గూడూరు చేరుకుంది. ఈ సందర్భంగా గూడూరు జామియా మస్జిద్ కమిటీ ఘన స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి ఎంఎం సలీం, అబ్దుల్లా లతీఫ్, వైసీపీ కానూరు వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్, కృష్ణా జిల్లా కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ మహబూబ్ ఖాన్, మహమ్మద్ రఫీ, మహమ్మద్ ఆసిఫ్, ఇబ్రహీం, షేక్ మౌలాలి, హన్ను, అబ్బులు, బాషా తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు శుక్రవారం పెడన పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జామియా మస్జిద్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పురపాలక సంఘ కార్యాలయం వరకు కొనసాగింది. అక్కడ మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జామియా మస్జిద్ అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్, ముస్లిం మైనారిటీ నాయకులు అయూబ్ ఖాన్ల నాయకత్వంలో ఈ ర్యాలీ జరిగింది. వందలాది మంది ముస్లింలు నల్ల రిబ్బన్లు, నల్ల జెండాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం పురపాలక సంఘ కార్యాలయం వద్ద జరిగిన సభలో ముస్లిం ప్రముఖులు మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింల హక్కులను హరించడం కోసమే ఈ బిల్లు తీసుకువచ్చారని వారు ఆరోపించారు. కాగా ర్యాలీని పురస్కరించుకుని సిఐ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఐలు గణేష్ కుమార్, సత్యనారాయణ, నాగరాజులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. విద్యార్థినులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి పూలేలను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సందర్భంగా వలందపాలెంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. జ్యోతిరావు పూలే జీవిత చరిత్రలోని కొన్ని ఘట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖాధికారి రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు మాట్లాడారు. జనాభా దామాషా ఆధారంగా బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద బీసీ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు గుంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్ కల్పించడం వల్ల విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయ పదవుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. బీసీల రిజర్వేషన్లు 50% పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పెగ్గెం ప్రసాదరావు, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు సేకుబోయిన సుబ్రహ్మణ్యం, ఎస్ బాలాజీ, ఈడే కాశీ విశ్వేశ్వరరావు, బోసు, బొమ్మిడి విజయ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. వ్యాపార రంగంలో గాని, చదువులో గాని, వైద్యంలో గాని ఎక్కడైనా చూడండి ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు మీద బీసీలు గళమెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళందరికీ బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు చాలా విషయాల్లో గమనిస్తే కనుక ఈ ఓపెన్ కేటగిరీ అనేది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ ఓపెన్ కేటగిరీ విధానం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లో ఉన్న ప్రతి కులానికి కూడా మెరిట్ లిస్ట్ ముందు తీయకుండా మెరిట్లో ఉన్న స్టూడెంట్స్ని కూడా, మెరిట్లో ఉన్న ప్రతి విద్యార్థిని, ప్రతి ఉద్యోగిని కూడా తీసుకెళ్లిపోయి రిజర్వేషన్లో పడేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఉద్యోగాల ప్రాతిపదికన అయితే కనుక ముందుగా మెరిట్ లిస్ట్ అనేది తీస్తే, అంటే మాలో గనక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో మెరిట్గా చదివి పాస్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరేనా? మెరిట్లో ఉన్న విద్యార్థులను కూడా, ఉద్యోగస్తులను కూడా, రాష్ట్రానికి ఉద్యోగ అర్హతలు ఉన్న వాళ్ళని కూడా మెరిట్ లిస్ట్ లో కాకుండా రిజర్వేషన్ లో పడేయటం అనేది రిజర్వేషన్లకి మెరిట్ వాళ్ళని తీసుకొచ్చి రిజర్వేషన్లు వేయటం వలన రిజర్వేషన్లకు కావాల్సినంత శాతం